కృష్ణా నీళ్ల పోరులో ఎట్టకేలకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఏపీ తెలంగాణలో తాగునీటి అవసరాల కోసం నీటి విడుదలకు కేఆర్ఎంబీ అనుమతించింది. సాగర్, శ్రీశైలం నుండి 2 రాష్ట్రాలకు కలిపి మొత్తం 31 టీఎంసీల నీటిని కేటాయించింది. మరి ఏ రాష్ట్రానికి ఎన్ని టీఎంసీలు దక్కాయి, బోర్డు నిర్ణయించిన ఆ లెక్కలేంటో ఒకసారి చూద్దాం. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నీళ్ల పంచాయతీకి ప్రస్తుతానికి ఒక పరిష్కారం దొరికింది. 2 రాష్ట్రాల్లో ఉన్న తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి నీటిని విడుదల చేసేందుకు కృష్ణా బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కేటాయింపుల ప్రకారం తెలంగాణకు మొత్తం 21 టీఎంసీల నీటిని కేటాయించారు. ఇందులో నాగార్జున సాగర్ నుంచి 16 టీఎంసీలు, శ్రీశైలం నుంచి 5 టీఎంసీలు వాడుకోవచ్చు. అటు ఆంధ్రప్రదేశ్ కు సాగర్ నుంచి 10 టీఎంసీల నీటిని విడుదల చేయాలని బోర్డు నిర్ణయించింది. ఈ నీటి కేటాయింపులు ఆగస్టు 15 వరకు అమల్లో ఉంటాయని కేఆర్ఎంబీ స్పష్టం చేసింది. తాగునీటి అవసరాల కోసం నీటి కేటాయింపులు చేయాలని ఇప్పటికే ఇరు రాష్ట్రాలు కేఆర్ఎంబీకి లేఖలు రాశాయి. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం నుంచి 5 టీఎంసీలు, నాగార్జున సాగర్ నుంచి 13 టీఎంసీలు కేటాయించాలని కోరగా సాగర్ నుంచి 10 టీఎంసీలు విడుదల చేయాలని ఏపీ లేఖ రాసింది. దీంతో హైదరాబాద్లోనే జలసౌధలో జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల తాగునీటి అవసరాలపై సమాలోచన జరిగింది. ప్రస్తుత జలాశయాల్లో ఉన్న నిల్వలు, 2 రాష్ట్రాల అవసరాలు, ఇప్పటికే జరిగిన వినియోగాన్ని పరిగణలోనికి తీసుకుని నీటి కేటాయింపులు ఖరారు చేసింది కేఆర్ఎంబీ. అయితే ఈ సమావేశంలో తెలంగాణ అధికారులు ఏపీ ఇప్పటికే ఎక్కువ నీటిని వాడుకుందని ప్రస్తావించారు. సాగర్లో ఏపీకి 10 టీఎంసీలు పోగా మిగిలిన మొత్తం నీరు తమకే చెందుతుందని స్పష్టం చేశారు. అయితే తాగునీటి అవసరాల కోసం ఇరు రాష్ట్రాలకు నీటి కేటాయింపులపై సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు రాబోయే వర్షాలు, ప్రాజెక్టుల్లోకి వచ్చే వరద ప్రవాహాన్ని బట్టి కేటాయింపులను మళ్లీ సమీక్షిస్తామని కమిటీ తెలిపింది. ఇక ప్రాజెక్టుల నిర్వహణ, భవిష్యత్తులో నీటి వినియోగంపై మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునేందుకు గురువారం కేఆర్ఎంబీ పూర్తిస్థాయి సమావేశం నిర్వహించనుంది. మరి ఈ మీటింగ్లో ఇంకెన్ని పెండింగ్ అంశాలకు పరిష్కారం దొరుకుతుందో చూడాలి.